గులాబ్ జామ్, పంచదార గులాబ్ జామ్కి మనము 2 ప్యాకెట్లు తీసుకోవాలి. 2 ప్యాకెట్లు తీసుకుంటే కొద్దిగా పాలపిండి కలుపుకుంటే కలుపుకోవచ్చు, లేదంటే అంటే ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా పాలపిండి కలుపుకోవచ్చు, లేదంటే బియ్యం పిండి కలుపుకోవచ్చు. బియ్యం పిండి కన్నా పాలపిండి టేస్టీగా ఉంటుంది, బాగుంటాయి కాబట్టి పాలపిండి యూస్ చేసుకోవచ్చు. మనం 2 ప్యాకెట్లు పాలపిండి, నెక్స్ట్ చిన్న ప్యాకెట్లు ఒక 2 వేసుకుని దానికి మనము ఒక గ్లాస్తో వాటర్ వేసుకుంటే, అంటే గ్లాసు వాటర్ మనము చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ హీట్ చేసి లైట్ గోరువెచ్చని వాటర్ తోటి మనం కలపాలి. పాలతోనైనా కలుపుకోవచ్చు, పాలకన్నా వాటర్ గోరువెచ్చగా వాటర్ వేడి చేసి గోరువెచ్చని వాటర్తో మనం కలుపుకొని ముద్ద చేసుకొని పెట్టుకోవాలంటే ఒకేసారి వాటర్ వేస్తే పేస్ట్లాగా అయిపోద్ది, ఉండలు రావు. చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మనకి చూడండి ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఉండలు చేసుకోవాలి. లైన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత మనం ఎన్ని సరిపోతే అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే లోన వేగాలి కాబట్టి. ఇంకా నెక్స్ట్ మనం అవి వేరే ప్లేట్లో తీసుకొని తర్వాత మనం ఇందులో పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసుకుంటే మనకి ఇవి నానతాయి అనమాట. ఇంకా నెక్స్ట్ పాకం చేసేటప్పుడు మనం కొద్దిగా యాలకుల పొడి కానీ ఇలా దంచేసుకొని వేసుకున్నామంటే మనము ఎక్కువ స్వీట్ తిన్నా మనకి ఏమీ కాకుండా ఉంటుంది అనమాట. అందుకని ఇలా వేసుకోవాలి. ఇలాగ మనం ప్లేట్లో తీసుకొని 1 నిమిషం ఆగిన తర్వాత అందులో వేస్తే పాకం బాగా పీల్చుతాయి అనమాట, చాలా టేస్టీగా ఉంటాయి. గులాబ్ జామ్ కంప్లీట్ అయ్యాయి. చూసి గులాబ్ జామ్ కంప్లీటెడ్.